ఓవైపు అక్రమ సంబంధాలు, మరోవైపు అనుమానాలు వెరసి దారుణాలకు దారితీస్తున్నాయి. ఈ క్రమంలో నిర్దాక్షిణ్యంగా ప్రాణాలు తీసేస్తున్నారు. ఇందుకు కన్నబిడ్డలు, కట్టుకున్న భార్య, భర్త ఎవరూ అతీతం కాదు. వివాహేతర సంబంధాలకు అడ్డొస్తున్నారని కొందరు, అనుమానంతో ఇంకొందరు దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా నోయిడాలో 55 ఏళ్ల వ్యక్తి తన భార్య వివాహేతర సంబంధం కలిగి ఉందన్న అనుమానంతో ఆమెను దారుణంగా హతమార్చాడు. పోలీసుల కథనం ప్రకారం నిందితుడు నూరుల్లా హైదర్ తన భార్య అస్మా ఖాన్ ను సుత్తితో తలబద్దలు కొట్టి చంపేశాడు. ఈ ఘటన నోయిడాలోని సెక్టార్ 15 ప్రాంతంలో జరిగింది. అస్మా ఖాన్ సెక్టార్ 62లో ఒక ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. ఆమె వయసు 42 ఏళ్లు. ఆమె ఇంతకుముందు ఢిల్లీలో నివసించేది. నిందితుడు బీహార్కు చెందినవాడు. అతను కూడా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. ప్రస్తుతం నిరుద్యోగిగా ఉన్నాడు. వీరికి 2005లో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. వారి కుమారుడు ఇంజనీరింగ్ విద్యార్థి కాగా కుమార్తె 8వ తరగతి చదువుతుంది. ఈ ఘటన గురించి మొదట వారి కుమారుడు 112కు ఫోన్ చేసి పోలీసులకు తెలియజేసినట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే తమ బృందం ఫోరెన్సిక్ నిపుణుల సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. బాధితురాలు మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం పంపామని, ఘటనపై మరింత విచారణ జరుగుతోందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ తెలిపారు. ఘటనపై బాధితురాలి బంధువు స్పందిస్తూ హైదర్ తన భార్య వివాహేతర సంబంధం కలిగి ఉందని అనుమానించాడని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. ఏప్రిల్ 5 ఉదయం వారి కుమార్తె తనకు ఈ విషయం చెప్పిందని, వారు చాలా రోజులుగా గొడవ పడుతున్నారని తెలిపిందని, అతను ఇంత దారుణమైన చర్యకు పాల్పడతాడని తాము ఊహించలేదని అన్నారు.